హలో ఫ్రెండ్స్, చిన్నీస్ కిచెన్లోకి స్వాగతం. అందరికీ నమస్తే అండి. మరి ఈ సంక్రాంతికి మనం ఎన్నో రకాల పిండి వంటలను ప్రిపేర్ చేసుకుంటాం కదా. మరి అలాగే సింపుల్గా చాలా ఈజీగా ఎవరైనా సరే తేలికగా చేసుకోగలిగే బూందీ మిఠాయిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీన్ని తయారు చేసుకోవడం తక్కువ టైంలోనే అయిపోతుంది. బెల్లంతో తయారు చేసుకుంటాం కాబట్టి చాలా రుచిగా ఉంటుందండి. చూడండి, మరి ఈ సంక్రాంతికి ఎంతో సులభంగా తయారు చేసుకుని బూందీ మిఠాయి లేదా బూందీ అచ్చుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా బూందీని వేసుకోవడం కోసం బ్యాటర్ని మిక్స్ చేసుకుందాం. అందుకు ఇలా ఒక బౌల్ని తీసుకొని 2 కప్పుల ఫ్రెష్ శనగపిండిని తీసుకోవాలి. ఇందులోనే 2 టీ స్పూన్ల కార్న్ స్టార్చ్ని వేసుకుందాము. ఒకవేళ మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే బియ్య పిండినైనా సరే వేసుకోవచ్చు. ఇలా కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోవడం వల్ల మీ బూందీ షేప్ అనేది కూడా బాగా వస్తుంది. బూందీ కూడా క్రిస్పీగా ఉంటుంది. 2 కప్పులకి 2 టీ స్పూన్లు వేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడంత ఉప్పు, అలాగే ఒక చిటికెడు వంట సోడా జస్ట్ ఇప్పుడు ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకొని వాటర్ని తీసుకొని కొన్నిగా పోసుకుంటూ మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కూడా కాకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా బ్యాటర్ ఎంత స్మూత్గా ఉందో. ఒకసారి ఇక్కడ మీరు కన్సిస్టెన్సీని అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మరీ పల్చగా కూడా ఉండకూడదు, అలా అని చెప్పి మరీ చిక్కగా కూడా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి బూందీని వేసుకోవడం కోసం. ఇలాగా మిక్స్ చేసుకున్న దానిలో మామూలు నూనెనైనా సరే లేకపోతే వేడి నూనెనైనా సరే ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకొని జస్ట్ ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మన పర్ఫెక్ట్ బ్యాటర్ రెడీ అయిపోయింది బూందీని వేసుకోవడం కోసం. ఇప్పుడు బూందీని వేసుకోవడం కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. చూడండి, బూందీని వేసుకోవడం కోసం మీకు బూందీ జారాలు కానివ్వండి, లేకపోతే ఇలాగ చిల్లుల గరిటెలు మీ దగ్గర ఏ ఉంటే వాటిని యూస్ చేసుకోండి. నేనైతే ఇదే యూస్ చేసుకుంటాను. నూనె కూడా బూందీని వేసుకునేటప్పుడు బాగా హీట్ గా ఉండేటట్టు చూసుకోవాలండి. సరైన టెంపరేచర్ లేకపోతే మీకు బూందీ షేప్ అనేది పర్ఫెక్ట్ గా రాదండి. జస్ట్ చూడండి, ఇక్కడ నేను ఆయిల్ అనేది పర్ఫెక్ట్ హీట్ లో ఉందో లేదో నేను ఇక్కడ ఒక డ్రాప్ బూందీ వేసి చూపిస్తాను. చూసారు కదా, ఇలా వేసిన వెంటనే మనకి పైకి వచ్చేసేయాలి. ఇలా పైకి వస్తే మనకి ఆయిల్ టెంపరేచర్ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నట్టు అనమాట. ఒక గరిట పిండిని తీసుకొని ఇందులో వేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా ఫాస్ట్ గా పడిపోకుండా ఈ విధంగా స్లోగా పడాలి. మరీ ఫాస్ట్ గా పడిపోయినా కూడా మీకు బ్యాటర్ అనేది మరీ పల్చగా ఉన్నట్టు అనమాట. ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది మన బ్యాటర్ కి. ఈ బూందీని కూడా మీరు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కాస్త క్రిస్పీగా కూడా ఫ్రై చేసుకోవాలండి. బూందీ లడ్డూలకి ఫ్రై చేసుకునేలా కాకుండా ఇలా ఫ్రై చేస్తుంటేనే మీకు గరిటకి కాస్త క్రిస్పీగా తగులుతూ ఉంటాయండి. ఇప్పుడు ఇలాగ క్రిస్పీగా ఉన్నప్పుడు వీటిని ఆయిల్లో నుంచి స్ట్రైనర్లో తీసేసుకుందాము. చూస్తున్నారు కదా, సౌండ్ చూడండి ఎలా క్రిస్పీగా ఉందో. చూడండి, నెక్స్ట్ బూందీ వేసుకునేటప్పుడు ఈ గరిటెను కూడా ఈ విధంగా అడుగున క్లీన్ చేసుకోవాలండి. ఇలాగ క్లీన్ చేసుకోవడం వల్ల మీకు మళ్ళీ బూందీ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక గరిట పిండిని తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా మన బూందీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది, ఎంత మంచి షేప్తో ఉందో చూడండి. సేమ్ ఇదే మాదిరిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. మరి ఇదే విధంగా మొత్తం బ్యాటర్తో బూందీని తయారు చేసేసుకుందాము. చూడండి, మొత్తం బ్యాటర్తో నేను ఇలాగా బూందీని తయారు చేసేసాను. చూడండి, బూందీ ఎలా ఉందో కూడా చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలాగా క్రిస్పీగా ఉండాలి. ఇప్పుడు మరి బూందీ అచ్చును తయారు చేసుకోవడం కోసం బెల్లం పాకాన్ని తయారు చేసుకుందాము. దానికన్నా ముందుగా మనం ఈ బూందీని సెట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇలా ఒక స్టీల్ ట్రేని తీసుకున్నాను. మీరు ఏదైనా స్టీల్ ప్లేట్నైనా సరే తీసుకోవచ్చు. తీసుకొని ఇలాగ నెయ్యిని వేసుకొని గ్రీస్ చేసేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసేసుకొని మీరు కావాలంటే దీని మీద బటర్ పేపర్ అయినా సరే వేసుకోవచ్చు, లేకపోతే ఇదే మాదిరిగా అయినా సరే పెట్టుకోవచ్చు. పాకం కోసం ఒక కడాయిని పెట్టుకుందాము. ఇలాగా ఒక వెడల్పాటి కడాయిని పెట్టుకుని ఇందులో మనం 2 కప్పుల శనగపిండి తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల తురిమిన బెల్లాన్ని తీసుకుందాము. ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల చక్కెర. ఇప్పుడు ఇందులో ఒక 1/4 కప్పు వరకు నీళ్ళను వేసుకోవాలి.
వేసుకొని ముందుగా బెల్లాన్ని కరగనిద్దాము. చూడండి, ఈ బూందీ అచ్చు కోసం పాకం అనేది కాస్త మనం ముదురుగానే ప్రిపేర్ చేసుకోవాలి. ముదురుగా ప్రిపేర్ చేసుకుంటేనేనండి మరి అచ్చు అనేది మీకు క్రిస్పీగా ఉంటుందన్నమాట. మంచి ఫ్లేవర్ కోసం కాస్త యాలకుల పొడిని వేసుకుందాము. వేసుకొని మిక్స్ చేసుకుందాము. మధ్య మధ్యలో పాకాన్ని కూడా చెక్ చేసుకుంటా ఉండాలి. ఇలాగా గిన్నెలో వాటర్ని తీసుకొని కాస్త ఈ విధంగా వేసుకొని చూసుకుంటా ఉండాలి. చూడండి, ఇక్కడ ఇంకా పాకం అనేది రాలేదు, మొత్తం మనకి మెల్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా మనం దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు పాకం ఇక్కడ ముదురుగా అయిపోయినట్టు కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంకొకసారి చెక్ చేద్దాము. చూడండి, ఒక షేప్ లోనే నిలబడుతుంది కూడా. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. చూస్తున్నారు కదండి, సౌండ్ ఈ విధంగా వస్తే మనకు పాకం అనేది పర్ఫెక్ట్ గా ఉన్నట్టు. ఇప్పుడు ఇందులో మనం బూందీని యాడ్ చేద్దాము. మొత్తం బూందీని యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసి లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలాగా తొందరగా మిక్స్ చేసేసేయాలి. ఇక్కడ పర్ఫెక్ట్ గా మనకి మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని చేర్చుకుందాము. నెయ్యితో కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుందాము. ఎందుకంటే ఇక్కడ మన పాకం మొత్తం కూడా బూందీకి చక్కగా పట్టేసింది కాబట్టి ఇప్పుడు మనం వెంటనే దీన్ని గ్రీస్ చేసిన ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీంతోనే నేను సెట్ చేసుకుంటున్నానండి. దీన్ని ఈవెన్గా సెట్ చేసేసుకోవాలి. చూసారు కదా, దీన్ని చక్కగా ఇలాగ సెట్ చేసేసుకొని ఇప్పుడు నైఫ్ తీసుకొని ఇలాగా కట్స్ అనేది ఇప్పుడే చేసుకోవాలి. ఈ విధంగా కట్స్ చేసుకొని దీన్ని సెట్ అవ్వడం కోసం ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని ఇలానే వదిలేసేయాలి. చూడండి, అరగంట తర్వాత ఇక్కడ మన బూందీ అనేది ఎలా సెట్ అయిందో చూపిస్తున్నాను. చూడండి, దానికి అనేది పీసెస్ లాగా ఎంత చక్కగా వచ్చేసింది. ఇలాగా చక్కగా పీసెస్ లాగా చేసుకొని ఒక బాక్స్ లోకి మనం అరేంజ్ చేసుకోవాలి. మరి చూసారు కదా ఫ్రెండ్స్, చేసుకోవడం ఎంత ఈజీగా ఉందో ఈ బూందీ మిఠాయి అనేది. మరి మీరు కూడా తప్పకుండా ఈ సంక్రాంతికి దీన్ని ట్రై చేయండి. మరి మీరు కూడా ఈ బూందీ మిఠాయిని ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.